హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక కార్ వాష్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే చెప్పా కదా, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్. అలాగే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అది కూడా మీకు షేర్ చేస్తారు, మీకు యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు కార్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాషింగ్ అయితే మనం చేయిస్తూ ఉంటాం, లేదా మనమైనా చేసుకుంటూ ఉంటాం. సో మట్టి పోతుంది, అది వరకు బాగుంటుంది, కొంచెం షైనింగ్ వస్తుంది. అలాగే ఇంజిన్లో డస్ట్ ఉంటుంది. ఆ ఇంజిన్లో డస్ట్ ఉంది కదా అని చెప్పి మనం వాష్ చేయిస్తాం. అయితే ఎక్కడ పెడితే అక్కడ కొంచెం ఎక్స్పర్ట్స్ లేని దగ్గర, అలాంటి వాళ్ళ దగ్గర కనుక మీరు ఇంజిన్లో వాటర్ కొట్టారంటే మీకు ఇంకా అంతే, తర్వాత బండి స్టార్ట్ అవ్వదు. ఖచ్చితంగా రిపేర్ షాప్కో లేకపోతే ఎలక్ట్రికల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. అయితే చాలాసార్లు మాకైతే ఈ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. కానీ రీసెంట్గా కూడా ఒక ఎర్టిగా వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చి వాటర్ కొట్టమని చెప్పాం. ఇంకా అంతే, ఆ తర్వాత బండి స్టార్ట్ అవ్వాల. ఏమైందా అని చెక్ చేపిస్తే ఈసీఎం బాక్స్లోకి నీళ్ళు వెళ్ళాయి. సో ఇంక ఈసీఎం రిపేర్ చేయాలన్నారు. వాడికి ఒక 14,000 అయితే మనీ అయితే లాస్ అయింది. సో ఒకసారి ఇంజిన్ చూద్దాం రండి. ఇంజిన్లో ఇది చూసారా, ఇదైతే చాలా నీట్గా ఉంది ఇంజిన్, కొత్త వెహికల్. సో దీనికైతే ఇప్పుడు ఇది వాటర్ కొట్టలేదు, బట్ మామూలుగా ఇదంతా డస్ట్ పడి ఉంటుంది కదా, దీనికి వాటర్ కొడతాం. సపోజ్ ఇది పెట్రోల్ బండి, మీకు వాటర్ కొట్టినప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఈసీఎం బాక్స్ అంటారు. అంటే మన కార్కి మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తానికి పవర్ సప్లై చేసిద్ది అనమాట. ఈ జాక్స్ మీద అయినా లేదా దీని మీద ఇది తడిచిన నీళ్లు కనుక దీని మీద పడినాయి అంటే ఈ బాక్స్ ఫెయిల్ అయిపోయింది. బాక్స్ ఫెయిల్ అయిపోతే మీకు స్టార్ట్ అవ్వదు. ఈ బాక్స్ కొత్తదైతే 30,000-40,000 పైనే ఉంటాయి. అంటే చిన్న వెహికల్స్కి 30,000-40,000 ఉంటుంది. అదే కొంచెం కాస్ట్లీ వెహికల్ అయితే చెప్పే ల్యాక్స్లో కూడా ఉంటాయి. సో దీన్ని రిపేర్ చేస్తారు, కొన్ని ఈసీఎం సెంటర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిపేర్ చేస్తారు. అయినా కూడా మినిమం 10,000 లేనిదే రిపేర్ కూడా అవ్వదు అనమాట. సో వాటర్ కొట్టేటప్పుడు దీని మీద అసలు పడకూడదు. అలాగే పక్కనే చూసారా, ఇది ఫ్యూజ్ బాక్స్, దీంట్లో కూడా పడకూడదు. దీంట్లో పడినా కూడా వాటర్ లోపలికి వెళ్ళిందంటే ఆ ఫ్యూజ్ ఫెయిల్ అయిపోతాయి. సో ఫ్యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ ఈసీఎం బాక్స్ అయితే మళ్ళీ మనం చాలా ఖర్చు అవుతుంది. ఫ్యూజ్ కూడా ఎలక్ట్రికల్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అది తక్కువేం కాదు, మన లక్ బాగుంటే కొంచెం తక్కువలో అయిపోవచ్చు. సో అందుకని 99% మీరు అసలు ఇంజిన్కి వాటర్ కొట్టకుండా ఉండండి. ఇంజిన్ కనుక చేసుకోవాలంటే కొన్ని కార్ స్పా సెంటర్స్ సపరేట్గా ఉంటాయి. అంటే ఓన్లీ ఇంజిన్ సంబంధించి ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీటికి కొంచెం సేఫ్టీగా కవర్స్ అవి వేసి జాగ్రత్తగా నీట్గా మాన్యువల్గా, అంటే హెవీ ప్రెజర్ పైప్తో కాకుండా మామూలుగా కొట్టి మీకు క్లీన్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఏ సర్వీస్ సెంటర్ అయితే ఆ సర్వీస్ సెంటర్లో మీకు కనిపించిన ప్రతి చోట మీరు కనుక వాటర్ కొట్టించారంటే ఇంకా మీరు ఆ సర్వీస్ కాను చాలా భారీ మూల్యం అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో మేమైతే 99% ఆ పని అయితే చేయట్లేదు. ఇప్పుడు చిలకలూరుపేటలో మాకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మురుగన్ కార్ వాష్ అని, విజయ్ అని. వాడు కొంచెం వాళ్ళ కుర్రోళ్ళు అయితే మాత్రం చేసేస్తారు, ప్రాబ్లం అయిపోయింది. సో అతను కొంచెం పర్వాలేదు, కొంచెం తెలుసు. సో అతను ఏంటంటే కవర్స్ అవి పెట్టేసి చేస్తూ ఉంటాడు. సో అందువల్ల ఎప్పుడైనా నేను మరీ ఎక్కువ డస్ట్ ఉంది చేయాలైతే ఇక్కడ చేయిస్తూ ఉంటాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ సర్వీస్ చేయించుకోవాలంటే కొంచెం తెలుసుకోండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మాత్రం ఇంజిన్ మాత్రం వాటర్ కొట్టియకండి. సో అలాగే సర్వీస్ సెంటర్లో ఇంకొక చిన్న విషయం కూడా ఉంది. ఎప్పుడైనా మీ కార్లకి ఏసీ కనుక కొంచెం తక్కువ వస్తుంది అనిపించినా కానీ కింద రేడియేటర్ ఉంటుంది. ఆ రేడియేటర్ దగ్గర కండెన్సర్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ బంపర్ దగ్గర అక్కడ మీరు కొంచెం వాటర్ కంతా కొట్టినట్టయితే ఆ డస్ట్ క్లియర్ అయిపోతుంది. దాని ద్వారా ఏసీ అనేది కూడా కొంచెం డెవలప్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంజిన్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ఎక్కడ పడితే అక్కడ కొట్టించకండి, మనీ అయితే లాస్ అవ్వకండి. మా ఫ్రెండ్ లాగా అది నాకైతే లాస్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడైతే కొట్టిలేదు. మా ఫ్రెండ్ ఒక అతను చేయించారు రీసెంట్గా. అంతకుముందు కూడా కొన్ని జరిగాయి, బట్ నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను వాటి విషయంలో. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.